వావ్, సో మీ టార్చర్ తట్టుకోలేక థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎందుకంటే మేము అనుకుంటుంటాం అబ్బాయిని ఎప్పుడు ఎందుకు అమ్మాయిలు తిడుతూ ఉంటారు, మేమేమో ఆర్డినరీ కాదు, మీరు చూడడం వల్ల మేము ఎక్స్ట్రాడినరీ. ఎన్ని తిట్టినా మీ వెనకే కదా పడతారు. కోర్స్ అది న్యాచురల్ లేండి. సో ఈ మూవీ ఆడియో గురించి అండ్ అనూప్ గారి గురించి. హార్ట్ అటాక్ లవ్ స్టోరీ కావాల్సిందే పాటలు. అలాంటి మంచి పాటలు ఇచ్చిన అనూప్ ఇవాళ ఆడియో మంచి సక్సెస్ అయింది. ఈ సక్సెస్ మీట్ అనూప్దే. అండ్ థ్యాంక్ యూ అనూప్, వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చావు మాకు. అలాగే బ్రహ్మానంద గారు, ఆలీ గారు, అసలు ఆడియన్స్ ఏ సినిమాలో వీళ్ళు ఉన్నారా లేదో చూస్తుంటారు అండ్ నన్ను అడుగుతుంటారు. బ్రహ్మానంద గారి ఫేస్ అసలు ఆయన యాక్ట్ చేయట్లేదు, ఫేస్ కనపడితే చాలు. ఎడిటింగ్ రూమ్లో కూడా ఆయన కనిపించినప్పుడు మేము అందరం మొహాలు ఇలా అవుతాయి, ఇలా అని అవుతాం. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఆలీ గారు, మా ఇద్దరు కాంబినేషన్లో ఎప్పుడు ఒక సినిమాకి ఆ సినిమాలో ఆలీ లేరు, నేను ఏదో స్క్రిప్ట్ రాద్దామని బ్యాంకాక్ వెళ్తుంటే అక్కడ ఒక ఇమిగ్రేషన్లో అడిగారు ఆలీది ఏంటి నెక్స్ట్ సినిమాలో రోల్ అని. ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ అక్కడ అడిగాడు, ఏంటి సార్ నెక్స్ట్ సినిమాలో ఆలీదని. ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్లో ఇంకోటి అడిగాడు, రాయకపోతే కొట్టేటట్టున్నారని అప్పుడు రాసిన. అంటే అది బ్యాంకాక్ ఫ్లైట్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లం వచ్చింది. నో వినండి చెప్పేది. సో అప్పుడు రాసిన రోలే నచ్చిమి రోల్. ఆ నచ్చిమి తర్వాతే అందరికీ బ్యాంకాక్ తెలిసింది. 2 ఫ్లైట్లు ఉంటే బ్యాంకాక్ 5 ఫ్లైట్లు అయినాయి ఇవాళ. సో అడ్డెక్ సినిమా ఇంక 2 రోజుల్లో రిలీజ్. సెన్సార్ రిపోర్ట్ ఇస్ బాగుంది. వెరీ హ్యాపీ. ఇట్స్ ఎ లవ్ స్టోరీ. మంచి సినిమా తీశాను. సో నన్ను నమ్మి దయచేసి సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ద ఎంటర్ క్రెడిట్ గోస్ టు అనూప్, భాస్కర్ భట్ట గారు అండ్ పూరి గారు. థ్యాంక్ యూ అనూప్, మళ్ళీ నాకు మంచి ఆడియో ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా అన్ని పనులు పూర్తయిపోయి, సెన్సార్ పనులు పూర్తయిపోయి ఈ మంత్ Jan 31 అంటే ఎల్లుండి ఫ్రైడే నాడు సినిమా మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా ఇట్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ మధ్యకాలంలో ఇంత మంచి లవ్ స్టోరీ రాలేదని నా ఫీలింగ్. అండ్ ఈ సినిమాలో మీకు కావాల్సిన లైక్ కామెడీ, యాక్షన్, లవ్, రొమాన్స్, పూరిగా స్టైల్లో ఉండే డైలాగ్స్ అన్నీ ఉంటాయి. ఇట్స్ హోల్సమ్, ఇట్స్ ప్యాకేజ్ ఫిలిం. డెఫినెట్గా సినిమా చూసిన వారు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. మా టీం అందరం వి ఆల్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. మేమంతా హ్యాపీగా ఉన్నాము. సో ఇంకా నెక్స్ట్ ఆడియన్స్ చూసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందని వి ఆల్ ఆర్ వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ ఆలీ గారు అండ్ బ్రహ్మానందం గారు. ఎందుకంటే ఈ సినిమా కోసము మా డేట్స్ ఎన్ని మారినా కూడా ఆ పూరి గారి మీద ఉన్న రెస్పెక్ట్తో, ప్రేమతో వాళ్ళు డేట్స్ ఎప్పటికప్పుడు మాకు ఇచ్చారు. అండ్ వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఆలీ గారు కూడా మా ఆడియోకి తను యాంకర్ చేయడం అనేది ఇట్స్ బిగ్ ప్లస్ ఆడియో ఫంక్షన్కి. సో థ్యాంక్ యూ ఆలీ గారు. అండ్ ఇందాక మీరు అన్నారు కదా ఈ సినిమాలో అమ్మాయి హీరోని తిడుతుందని, హీరో అమ్మాయిని తిడతాడని. యాక్చువల్లీ ఈ సినిమాలో హీరోయిన్ అమ్మాయిని తిడుతుంది, కొడుతుంది హీరోని. కనిపించిన అమ్మాయి కొడుతూ ఉంటున్నారు ఈ సినిమాలో. సో అలా. అండ్ సో వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సినిమా చూడండి. సినిమా ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ ఆల్. అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ. కొంతమంది పేర్లు తెలియదు, అందుకని భయంగా ఉంది. అందరికీ నమస్కారాలు. చాలామంది ఈ టైటిల్ ఏంటి హార్ట్ అటాక్ అని బిగినింగ్ నుంచి అంటాం విన్నాను. నేను కూడా డైరెక్ట్గానే అడిగాను, ఏంటండి ఇది హార్ట్ అటాక్ అని పెట్టారండి సినిమా పేరు అని. హార్ట్ అటాక్ అంటే మనకు మామూలుగా గుండె నొప్పి, కేర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ అవి గుర్తొస్తాయి. ఒక హార్ట్ని ఇంకొక హార్ట్ అటాక్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పే స్టోరీ, లవ్ స్టోరీ. దట్ ఈస్ హార్ట్ అటాక్ స్టోరీ. ఈ చప్పట్లు నాకు కాదు, డైరెక్టర్ గారికి. ఎందుకంటే ఆయన ఇచ్చారు ఈ ఎక్స్ప్లెనేషన్. నాకు తెలియక నేను హార్ట్ అటాక్ అయ్యండి గురుగారు అన్నాను. కాదండి, ఒక హార్ట్ ఇంకొక హార్ట్కి అటాక్ ఇస్తే ఎలా ఉంటుంది, ఇద్దరు కలుసుకుంటే ఎలా ఉంటుంది, ఇద్దరు హగ్ చేసుకుంటే 2 హార్ట్స్ కలిసినప్పుడు వచ్చేటువంటి స్పందన హార్ట్ అటాక్ సినిమా.
దీన్ని దృష్టిలో పెట్టుకుని అనూప్ రూబెన్స్ కుర్రాడేగా ఓకే, ఆయన చాలా అద్భుతమైనటువంటి సాంగ్స్ని మధ్య అనూప్ రూబెన్స్ అంటే ఏదో ఒకసారి స్టూడియో కూడా వెళ్ళాను నేను కొన్ని అనివార్యమైన కారణాల వల్ల. వెరీ సింపుల్, 24 గంటలు సంగీతం 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 మ్యూజిక్ అది వినటం. ఇంత బాగా చేస్తే బాగుంటుంది, ఎంత బాగా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఈ ఏజ్లో కూడా పాపం బాగా తిక్కుగా ఉండాల్సిన జుట్టు ఆ పరిస్థితికి వచ్చిందంటే తను నిరంతరం ఆలోచించేటువంటి విధానం, అద్భుతమైన సాంగ్స్. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు ఈ సాంగ్స్ విన్నారు, ట్రెండీ కుర్రాళ్ళు ఎలా నాలాంటి సారీ సో కుర్రాళ్ళకి సరిపడా ఇవాళ ఉన్నటువంటి యూత్ ఎలా ఉంది, వాళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలనే విధంగా సాంగ్స్ ఇచ్చాడు ఆయన. ఇలాంటి దీనిలో నితిన్ చాలా అందగాడు. నువ్వు చెప్పేది ఉందా మాకు తెలియదు అంటే నాకు ఎవడు చూసినా అందగానే ఉంటాడు, ఎందుకంటే నేను అందంగా ఉండను కాదు కాబట్టి. సో ఈ సినిమాలో నితిన్ ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్లో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నితిన్ ఏంటి అనుకున్నాను. చాలా తను చేసేటువంటి యాక్షన్ కూడా ఇందులో చాలా డిఫరెంట్గా కనిపించింది నితిన్ది. చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు చేయించారు. ఈ సినిమాలో హీరో సరే హీరోయిన్ అది లాభం లేదా అంతేనా? సో హీరోయిన్ హీరో చాలామంది ఆర్టిస్టులు ఇందులో చాలా లైవ్లీగా అందరి చేత, ముఖ్యంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గర చేసేటప్పుడు ఉన్న సౌలభ్యం ఏంటంటే అస్సలు ఏమాత్రమే టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా చేసుకెళ్ళిపోవచ్చు. తనకి ఏది కావాలో క్లియర్గా తెలుసు, నాకు ఇది వస్తే సరిపోతుంది, ఇంకొకటి కావాలి మీకు ఇంకోటి చేస్తారా చేసుకోండి అంటాడు తప్ప ఆయన ఇబ్బంది పెట్టి తనకేం కావాలో తనకు తెలుసు ముందు. అది ఆ క్లారిటీ ఈజ్ నెసరీ ఫర్ ఏ డైరెక్టర్. అంత నీట్గా ఇది నేను ఒకసారి అడిగాను, గురుగారు మీరు ఏంటండి 1 month 2 monthsలో స్టోరీ రెడీ చేసేస్తారు, కొంతమంది ఒక 6 నెలలు 8 మంది జనరల్గా కూర్చొని దాని మీద కుస్తీ పెట్టేది అంటే ఏమండి ఒకసారి మన స్టోరీ అనుకున్న తర్వాత ఎన్ని నెలలు కూర్చున్నా అక్కడే తిరుగుతుంటాం తప్ప వేరే ప్రత్యేకంగా ఏం రాదండి అన్నాడు ఆయన. సో అంత క్లారిటీ, అంత కమాండు, తను అనుకున్నటువంటి సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి వ్యక్తి. తను చెప్పకుండానే ప్రతి సినిమాలో ఇంటర్లూడ్గా ఏదో ఒక చిన్న మెసేజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్ అలాంటిది. సో మెసేజ్తో పాటు కామెడీ కూడా చేయించి ఒక అద్భుతమైనటువంటి సినిమా హార్ట్ అటాక్. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు. 37వ తారీఖు మీరు చూస్తున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్ ఆఫ్ దిస్ ఇయర్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. పూరి జగన్, థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న అతిథులకి, ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులకి, అలాగే మీడియా వారికి నమస్కారం. సినిమా గురించి డైరెక్టర్ గారు చెప్పారు, హార్ట్ అటాక్ గురించి బ్రహ్మానంద్ గారు చెప్పారు. ఈ సినిమా టైటిల్ చెప్పగానే కొద్దిగా పాలే, దాంట్లో పాలే చాలా ఈజీ. క్యారెక్టరు డైరెక్టర్ గారు చెప్పారండి. వెళ్ళాను గోవాలో షూటింగు. గోవాలో దిగ్గానే మన కోఆర్డినేటర్ గారు వచ్చి డ్రెస్ ఇచ్చాడు, వేసుకున్నా. చాలా విచిత్రమైన డ్రెస్ అది. ఏ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్కి ఏదో ఒక విచిత్రమైన గెటప్. ఫస్ట్ హాఫ్ ఈ సినిమాలో బ్రహ్మానందం గారు, సెకండ్ హాఫ్ హీరో గోవా రావటం, అక్కడ నా క్యారెక్టర్ ఇంట్రడ్యూసు. నా పక్కన ప్లాంతర పగిడిని పెట్టారు. ప్లాంతర పగిడి అని బాంబేలో ఉంది, నీకు తెలియదు, నీకు పడదు, వేస్ట్ అది. అంటే మెయిన్ ఈ సినిమాలో సాంగ్స్ అండి, చాలా అద్భుతమైన మ్యూజిక్. ఏంటంటే ఇక్కడ ఒక విషయం, ఇష్కు నితిన్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ రూబెన్ అనూప్. సెకండ్ మూవీ గుండె జారి గల్లంతైంది, సేమ్ నితిన్ మళ్ళీ అనూప్. ఇది హ్యాట్రిక్, వీళ్ళిద్దరు కాంబినేషను. ప్లస్ దాంతోపాటు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్లో ఇది మొదటి చిత్రం. అండ్ లావణ్య సమర్పించు, పూరి జగన్నాథ్ గారి వైఫ్. అట్లాగే మరి పూరి సంగీత్. ఈ సినిమా అంటే నేను డైరెక్టర్ గారి గురించి ఎక్కువ చెప్పడం కన్నా ఆడియన్స్కి వాళ్ళు కరెక్ట్ జడ్జిమెంట్. ఎందుకంటే ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. కెమెరామెన్ ఆయన అమోల్ రాథోడ్ చాలా అద్భుతమైన కెమెరామెన్ అండి. ఆయన విషయంలో అసలు
ఇంత కూడా మనం తప్పు చెప్పడం లేదు, ఎందుకంటే ఆయన వర్క్ ఆయన డైరెక్టర్ గారు అసలు మంచి కెమెరామెన్ ఆయనకి దొరకటం, అలాగే ఇక ఆ డైరెక్టర్ చాలామంది ఇక టెక్నీషియన్స్ ఉన్నారు బ్రహ్మానందంగా. ఏది అదిగో ఆయన్నే అందంగా చూపించాడంటే మరి ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కదండి. 1920 అనే ఒక సినిమాలో, హిందీ సినిమాలో ఈ అమ్మాయి యాక్ట్ చేసింది. ఈ అమ్మాయిని చూస్తే దయ్యం క్యారెక్టర్, దాంట్లో ఎవరికైనా సరే ఒక్కళ్ళే థియేటర్లో కూర్చుంటే ఇది గ్యారంటీ షూర్, అంత అద్భుతంగా చేసింది. ఈ అమ్మాయి నాకు తెలియదు లొకేషన్కి వెళ్ళేదాకా. ఈ అమ్మాయిని చూడగానే నేను టెన్షన్ పడ్డా, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు నిద్రపోతే ఈ అమ్మాయి ఫోటో చూపిస్తా చెప్పా ఈ అమ్మాయికి అని, ఒక ఫోటో తీసుకుంటాను అనగానే 2 ఫోటోలు ఇచ్చింది అమ్మాయి. మా ఇంటికి వెళ్ళగానే ఈ అమ్మాయి ట్యాగ్ చేశా, ఇదిగో డైలీ నైట్ వచ్చేస్తుంది ఇంటికన్నా బులావ్ అంది. మా ఆవిడ ఒప్పుకుంటుంది ఏంటి? ఏదేమైనా ఇలాగ ఎంత ఆనందంగా ఉన్నామో ఈ హార్ట్ అటాక్ సినిమా రిలీజ్ అయ్యాక. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ మా డైరెక్టర్ గారు పూరి జగన్నాథ్ గారు, హీరో అన్న బ్రహ్మానందం, అనూప్ రూబెన్స్ అండ్ అమోల్ రాథోడ్, హీరోయిన్ అధా శర్మ. ఈ అమ్మాయి చూడటానికి బొంబాయి అమ్మాయిలా కనపడుద్ది, కాకపోతే మ్యాటర్ ఏంటో మిగతా విషయాలు ఆ అమ్మాయి చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా హార్ట్ అటాక్ ఆడియో సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు హార్ట్ బీట్ ఇచ్చారు. పూరి సార్కి చాలా 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 థ్యాంక్స్ అండి ఫర్ గివింగ్ మీ అ ఛాన్స్ టు గివ్ ఆల్ ఆఫ్ యూ అ హార్ట్ అటాక్. అనూప్ రూబెన్స్ థ్యాంక్ యూ ఫర్ నాకు సెలవనుకో సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. And I hope you all really like the film. It's releasing on the 31st of this month, that is in the next 2 days. Thank you Amol Rathod for making me look so nice, and Nitin for being such a nice co-star, Brahmanandam sir and Ali and everyone here. I hope you all enjoy the film and see you in the theaters. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బికాస్ పూరి సార్ ఫిలింలో వర్క్ చేయడం అండ్ ఆడియోకి వచ్చిన రెస్పాన్స్ చూసి, పాజిటివ్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఇది నాది నితిన్ది లైక్ ఇట్స్ అ థర్డ్ ఫిలిం టుగెదర్. సో ఈ ఆడియో కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి దీన్ని హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఆడియన్స్కి చెప్పుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ పూరి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. పూరి సార్తో వర్క్ చేయడం ఎప్పటి నుంచో వర్క్ చేయాలని ఉండేది. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి లవ్ స్టోరీకి వర్క్ చేయడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ పూరి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ నితిన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ బ్రహ్మానందం సార్ పెద్ద ఫ్యాన్ని నేను, అలీ సార్ ఇద్దరు ఉన్న ఈ ఫిలిం కామెడీ అండ్ వాళ్ళు ఎంటర్టైన్ చేసిన విధానం చాలా అమేజింగ్. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ ఫిలిం వర్క్ చేయడం. అండ్ ఈ ఆడియో ఎలాగైతే పెద్ద హిట్ అయిందో అండ్ ఫిలిం కూడా 31st రిలీజ్ అవుతుంది, చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. This days deserves big thanks to Anup sir for giving us lovely songs and and good opportunity for us to shoot lovely songs. Thank you so much sir. ఈ మూవీ జగన్ గారు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లో చేయటం చాలా హ్యాపీగా ఉందండి. ఆయన ఫస్ట్ టైం చేయటం. అండ్ జగన్ గారితో ఇది నాది కంటిన్యూగా 7th మూవీ అండి. ఆయనతో చేస్తుంటే చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది. అంటే యాజ్ ఎడిటర్గా మనం యాక్చువల్గా చాలా షార్ప్గా చూసుకుందాం అనుకుంటాం, కానీ మనకన్నా ఎక్కువ షార్ప్గా ఉంటారు ఆయన. మనకే కొన్ని తీసేస్తుంటే అబ్బా అనిపిస్తాయి. అంటే అంత ఎడిటింగ్ వాళ్ళతో ఆయన ముందు షూటింగ్ టైంలోనే చాలా ఎడిటింగ్ వేలోనే ఆలోచిస్తారండి. అండ్ దీంట్లో యూత్ స్టార్ నితిన్ చాలా అందంగా ఉన్నారు, యూత్ స్టార్ అండి. అలాగే క్రేజీ స్టార్ బ్రహ్మానందం గారు కూడా చాలా బాగా చేశారు. కొంతమంది రివ్యూస్ రాస్తూ ఉంటారు, జర్కులు వచ్చినాయి అంటూ ఉంటారు. అలా ఎటువంటి జర్కు లేకుండా సిచ్యువేషన్లుగా అన్నీ స్మూత్గా వెళ్ళిపోతుంది, ఇంక్లూడింగ్ సాంగ్స్తో సహా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు అదే స్మూత్నెస్ ఫీల్ అవుతారండి. అలాగే అమూల్ రాథోడ్ ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ అండి, చాలా బాగా చేశారు. అలాగే మా బ్రహ్మకల్లి గారు, అలాగే ఇక్కడున్న డైరెక్షన్ టీం అందరూ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారండి. అలాగే అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ చాలా ఆనందంగా ఉంది. వెయిటింగ్ ఫర్ రిలీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.